గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం ఇచ్చేస్తున్న మీ అందరికీ శుభం తెలియచేస్తున్నాను. 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమైంది. దయచేసి మన ఆంధ్రలో ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని, వారు చక్కగా ఎగ్జామ్స్ రాయాలని దయచేసి ప్రార్థించండి. నా పెద్ద కుమారుడు షారుణ్ రాజు కూడా ఎగ్జామ్స్ పాల్గొంటున్నాడు. వాడికి దేవుడు తోడుండాలని దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. సామెతలు 11:23 వచనము, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల కోరిక ఏదైనా కూడా వాళ్ళది చాలా బాగుంటుందండి. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచిస్తాడు, నీతిగానే ఆలోచిస్తాడు, అన్యాయంగా బ్రతకడండి. ఒక నీతిమంతుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని యొక్క జీతంతో తృప్తి పడతాడు, లంచం తీసుకోడండి, అది వద్దనుకుంటాడు. అలాగనే ప్రియులారా, నీతిగా బ్రతుకుతున్నవాడు ఒకవేళ కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా బిట్ పేపర్ చూసి రాయడము ఇలాంటి ఇష్టపడరండి. తనకు తెలిసిందే రాస్తాడు, ఎదుటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టరండి, బిట్ పేపర్లు తీసుకెళ్ళరు. ఇది వారి యొక్క ఆలోచనలు ఉత్తమమైనదండి. కనుక నీతిమంతులకు తల్లిదండ్రులు తన బిడ్డలు మంచి మార్గం నడవాలని కోరుకుంటారు. కనుక నీతిమంతులు మార్గము ఉత్తమైనది, వారి ఆలోచన ఉత్తమైనదండి. కనుక ఈ వాగ్దానం వింటున్న మీరందరూ కూడా నీతిగా జీవిస్తున్న మీరు ఆలోచన దేవుడు ఎరుగున్నాడు, తప్పక మీరు కార్యం చేస్తాడు. అటు కృప ఇచ్చేలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయ కాలన వాగ్దానం విన్న బిడ్డలకి మీరు తోడునండి. ముఖ్యంగా ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి 10వ తరగతి ఎగ్జామ్లో ప్రతి స్టూడెంట్స్కి నీ కాపుదల దయచండి. ప్రభా, నీ బిడ్డల మీద నీకు అగ్ని కంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నా ప్రభా, వాళ్ళ ఎండలకి నేను ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సెంటర్లో వారికి కాపుదల ఇచ్చమని ప్రార్థిస్తున్నాను. ఆయన యేసయ్యా, ప్రత్యేకించిన నా ఎండల వల్ల వృద్ధులకి, నా పిల్లలకి ఎటువంటి అపాయం కలగకుండా సహాయం చేయండి. నైనా ఎక్కడైతే నా ప్రభా అనాథ పిల్లలు ఉన్నారో ఆ బిడ్డలు కాపాడినా, అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారో వారిని స్వస్థపరిచిన తండ్రి. ఉదయకాలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు నైనా పుట్టినరోజు వివాహం జరుపుకునే బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.